వెల్కమ్ బ్యాక్. లోటస్ విహార్లో టోటల్ ఎపిసోడ్లో ఎవరికి లాభం నష్టం? ఆర్జేడీ ఓడి గెలిచిందా లేదా జేడీయూ గెలిచి ఓడిందా? ఆర్జేడీ జేడీయూలకు పల్లకి మోసిన కాంగ్రెస్కి ఏం మిగిలింది? ఈ ఘట్టంలో కీలక సూత్రధారి బీజేపీ ఈ మొత్తం ఉదంతంలో గెలిచి ఓడిన వాళ్లలో నితీష్ మొదటి వరుసలో నిలుస్తారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ మీద ఉన్న 91 నాటి హత్యారోపణల గురించి లాలూ చెప్పే వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. ఇప్పుడు ఆ విషయం బాహాటం కావడంతో పాటు నితీష్ పూర్తిగా బద్నామైపోయాడు. తేజస్వి అవినీతి ఆరోపణల్ని అడ్డుపెట్టి ఏదో సాధించాలని ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. అవినీతి పరులతో అంటకాగలేనని నితీష్ ఎంత మొత్తుకుంటున్నా నమ్మబుద్ధి కావటం లేదు. ఒకప్పుడు జనం నమ్మటం మాటేమిటో కానీ ప్రస్తుతం నితీష్ ని శంకించాల్సి వస్తోంది. ఎంతో నమ్మి అధికారం అప్పగిస్తే నట్టేట ముంచాడన్న ముద్ర పడిపోయింది. అంతేకాదు, నితీష్ ఎక్కడో భయపడ్డట్టు స్పష్టంగా కనిపిస్తోంది. లాలూ అన్నాడని చెప్పటం కాదు కానీ బీహార్ని లాలూని వేరు చేయటం ఎవరి వల్లా కాదు. ఈ విషయం బీజేపీకి కూడా బాగా తెలుసు. ఎందుకంటే లాలూ బేస్మెంట్ బాగా ఎక్కువ. ఇలాంటి అవినీతి ఆరోపణలు లాలూకు అడ్డుకట్ట వేస్తాయని అనటానికే లేదు. అవినీతి ఆరోపణల గురించి అడిగినప్పుడు ఏం నా పిల్లలు పేదలుగానే బతకాలా అని బహిరంగంగా ప్రశ్నించిన మొండిఘటం. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని ఆరోపణలు ఉన్నా గెలుపు సాధించాడు లాలూ. చట్టపరంగా వీలుకాక పీఠమెక్కలేకపోయాడు కానీ అంత పని జరిగింది. ఈ పరిస్థితుల్లో వచ్చే రోజుల్లో నిషేధం ఎత్తివేత అమలైతే లాలూ మహాశక్తిమంతుడైపోతాడు. ఇప్పుడే కట్టడి చేయలేంది అప్పుడు మరీ కష్టమని భావించినట్టు తెలుస్తోంది. దీంతో ఇన్నేళ్ల సుదీర్ఘ రాజకీయంలో ఏమాత్రం మచ్చపడని రాజకీయ నాయకుడు జాబితా తీస్తే మొట్టమొదటి పేరు నితీష్ కుమార్ది ఉంటుంది. దాంట్లో సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన రాజకీయంగా కొన్ని అనైతికమైనటువంటి వ్యవహారాలు చేస్తూ వచ్చిన మాట కూడా నిజమే. అంటే భారతీయ జనతా పార్టీని కొన్నాళ్ల పాటు ఆయన ఉన్నాడు. భారతీయ జనతా పార్టీలో మోడీ గారి ప్రధానమంత్రిగా అభ్యర్థిగా పేరు రాగానే దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చాడు. భారతీయ జనతా పార్టీ అంటే ఆ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చాడు. అవన్నీ గతంలో కూడా చూసాం మనం. ఇది మళ్ళీ వాళ్ళు ఎందుకు జరుగుతోంది? 2014లో అందరికీ తెలుసు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ నీతిమంతుడు మచ్చలేనివాడని ఎవరు అనలేరు. ఆ బీహార్లో ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. దానికి తోడు నితీష్ కి ఇటు లాలూ దగ్గర విలువ కన్నా అటు ఎన్డీఏలో ఎక్కువ విలువగా భావించిన కాబట్టి అటెళ్లడమే మేలుగా ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. ఇలా చేయటంతో తనకు తాను ప్రధాని అభ్యర్థి అవకాశాలను దూరం చేసుకున్నారు నితీష్. అంతేకాదు, తనకు తాను నమ్మకద్రోహి మరకంటించుకున్నారు. ఇప్పటివరకు సంపాదించిన నీతి నిజాయితీలకు చేజేతులా తిలోదకాలను ఇచ్చేశారు. ఇది ఫ్యూచర్లో నితీష్ చేసే రాజకీయాలకు ప్రతిబంధకంగా మారవచ్చు. ఇలాంటి సమయాల్లో రాజకీయ నిజాయితీ ప్రదర్శించి ఉంటే మరింత మేలుగా ఉండేదేమో అన్నది విశ్లేషకుల అంచనా. బీజేపీ ప్రస్తుతం చేస్తున్న రాజకీయాలు రంజుగా కనిపించవచ్చు. అధికారం చేజిక్కించుకుంటూ వెళ్లడంలో ఆ మజానే వేరు. పార్టీని బలోపేతం చేస్తున్న కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతూ పోతాయి. రాజకీయాలంటే ఇలాగే ఉంటాయని అందరికీ తెలిసిందే కాబట్టి తమకేం ఇబ్బంది లేదని భావించవచ్చు కూడా. కానీ ఇవన్నీ అడ్డదారి రాజకీయాలుగా జనం భావించడం ముప్పు తెచ్చే అంశమే. మరేదైనా గట్టి దెబ్బ తగిలినప్పుడు ఈ పాపాలు వెంటాడే అవకాశాలే ఎక్కువ. మొన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిందిదే. ఇక కాంగ్రెస్ అవకాశాలను అందిపుచ్చుకోవటంలో తీవ్ర వైఫల్యం కనబరుస్తోంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క పంజాబ్ తప్ప మరెక్కడా తనదైన రీతిలో చాణక్యం చేయలేక చేతులెత్తేసింది. మహాకూటమి ఎత్తుగడను కొనసాగించటంలో ఘోరంగా ఫెయిలైంది. బీహార్లో చాపకింద నీరులా ఇంత జరుగుతుంటే నివారించలేకపోయింది. అప్పటికి సోనియాగాంధీ లాలూ నితీష్ల మధ్య సయోధ్యకు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. బీహార్ ఉదంతంతో రాజీనామా చేసి తిరిగి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ బాగానే ఉన్నారు. లాలూకి సైతం సింపతి కలిసొచ్చింది. బీజేపీ తన ఎత్తుగడ ఫలించిన ఆనందంలో ఉంది. పూర్తిగా మోసపోయింది మాత్రం కాంగ్రెస్సేనని చెప్పక తప్పదు. ఏది ఏమైనా దేశమంతా ప్రస్తుతం బీజేపీ హవా బలంగా వీస్తున్నట్టు తెలుస్తోంది. మిత్రలాభం మిత్రభేదం సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తూ కాంగ్రెస్ను తుడిచిపెట్టేస్తోంది. తమకు తిరిగేలేదన్న చందంగా దూసుకుపోతోంది. బలమైన నేతల కూసాలు కదిలేలా చేస్తూ వారి రాజకీయ జీవితానికి చరమగీతం పాడేస్తుంది. రాజకీయంగా ఆయనకి ఏనాడు ఇబ్బందులు కలగజేయలేదు, పరిపాలనలో ఏనాడు ఆటంకం చేయలేదు, నేర రాజకీయం తీసుకోలేదు, అవినీతి రాజకీయం తీసుకోలేదు.
సుశీల్ కుమార్ మోడీ బీజేపీ నాయకుడు ఇవాళ ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాయన నిజాయితీకి మారిపోయారు. చాలా మంచి మనిషి, ఒక సౌహృదయం ఉన్న మనిషి. కాబట్టి సహజంగానే నాయకత్వంలో ఉన్న మనిషికి దానికి దీనికి పోలిక చూస్తే మరి గుండె చెరువు అవుతుంది. కాబట్టి బీహార్ ప్రభుత్వంలో సరైన స్పష్టత ఉండాలన్నా, ప్రజల ముందు కాస్త నగుబాటు కాకుండా ఉండాలన్నా, ముఖ్యమంత్రి మాట చెల్లుబాటు కావాలన్నా గతంలో ఉన్నట్టుగా ఇదే మార్గం ఆయన ఎంచుకున్నారు. కాబట్టి ఆయన తప్పట్లేం. కానీ దేశానికి ఖచ్చితంగా దీనివల్ల ప్రతిపక్షం బలహీనపడుతుంది. పొలిటికల్ గా దేశం మొత్తం మీద మోడీ మినహా బలమైన నాయకుడే లేని పరిస్థితి. మోడీకి ప్రత్యామ్నాయంగా మరో నాయకుడు ఇప్పట్లో పుట్టుకొచ్చేలా కనిపించడం లేదు. ఉన్న నితీష్ కూడా తిరిగి మోడీ నీడన చేరటంతో యాంటీ బీజేపీ మూవ్మెంట్ కి ఇప్పట్లో తిరుగులేనట్టే. ఇలా ఎవరికి వాళ్లు సరెండర్ అయిపోతుంటే ప్రతిపక్షం కేవలం ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తోంది. ఇందుకు బీహార్ అతిపెద్ద ఉదాహరణ.